నమస్కారం. 2026వ సంవత్సరం జనవరి 15వ తేదీ ఇవాళ సంక్రాంతి మహాపర్వదినం. ఈ సందర్భంగా బంధువులకు, మిత్రులకు, గురువులకు, శిష్యులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి నా హార్దిక శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏమిటి అంటే, మనం 2-3 దృక్కోణాల్లో ఆలోచిస్తే, సెలిస్టియల్ ఆస్పెక్ట్ ఆధ్యాత్మిక దృక్కోణంలో దక్షిణాయనం ముగిసి 6 నెలల పాటు ఉండే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ఆరంభం అవుతుంది. అయనము అంటే ఒక పాత్వే, మార్గం అని, మూమెంట్ ఒక గమనము, చేరడము. ఈ ప్రయాణం తాలూకా వ్యవహారం అంతా కూడా అయనము అని చెప్పి. సరే, ఇప్పుడు ఉత్తరాయణము అని ఎందుకన్నాము అంటే, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి భూమధ్య రేఖకు ఉత్తరముఖంగా ప్రయాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉత్తరాయణము అన్నాం. సరే, ఉత్తరాయణముని నా యతిమైత్రి ఉంది. సరే, తెలుగులో అది యాక్సెప్టబుల్ కాబట్టి అది పెద్ద విరోధమేమీ కాదు. ఉత్తరాయణం అనండి, ఉత్తరాయణము అనేటువంటి. దీని విశిష్టత ఇంకా ఏమిటి అంటే, ఒక చాలా పవిత్రమైనటువంటి సమయము, చాలా పుణ్యకార్యాలకు, శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఈ ఉత్తరాయణం చాలా శ్రేష్టం. ఇదే కాకుండా ఇది ఇంకొక విశేషం ఏంటంటే, పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి సమయం కాబట్టి పితృతర్పణాలు వదలడం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు శ్రాద్ధకర్మ ఎలా అయితే నిర్వహిస్తామో దాన్నే చాలా క్లుప్తంగా, సింబాలిక్గా ఇక్కడ చేయడం అనేటువంటిది కూడా ఈరోజు సాంప్రదాయంలో ఉంది. అలా కూడా చేస్తూ ఉంటారు ఈ మకర సంక్రమణం రోజున. ఇదే కాకుండా ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా కొంచెం వైద్య దృక్కోణంలో ఆలోచిస్తే ఆదాన కాలము, విసర్గ కాలము అని ఉంటాయి. ఈ ఉత్తరాయణం అంతా కూడా ఆదాన కాలం. ఆదాన కాలం అంటే మన శక్తి బయటకు పోతూ ఉంటుంది. సూర్యుడు గ్రహిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే సూర్యుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయ్యేటువంటిది ఉత్తరాయణంలో ఉంటుంది. ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులన్నీ కూడా ఇక పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆదాన కాలంలో మనం కొంచెం శక్తి కోల్పోతాం కాబట్టి ఎనర్జీని మనం సమకూర్చుకోవడం కోసం ఆహార విహారాలు అన్నీ కూడా ఆయుర్వేదంలో వివరించడం జరిగింది. సరే, అది వేరేది. అదే దక్షిణాయనం అంతా కూడా విసర్గ కాలం. అప్పుడు మనం ఎనర్జీని గెయిన్ చేస్తాం. సూర్యుడు తన తనకు శక్తిని మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇది ఒక ఆస్పెక్ట్లో. తర్వాత ఇక సామాజిక కోణానికి వచ్చేమాటుంటే, పంటలు చక్కగా పండి ధాన్యం ఇంటికి వస్తుంది. సస్య సామ్రాజ్య లక్ష్మిని మనం ఆహ్వానిస్తాము, మనం ఆరాధిస్తాము, మనం పవిత్రంగా పూజ చేస్తూ ఉంటాం. సరే, ఇది ఒక ఆస్పెక్ట్. ఇక మనం ఎలా సెలబ్రేషన్ చేస్తాము అంటే, సెలబ్రేషన్కే ఉందండి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓహో, గంగిరెద్దుల గోల, హరిదాసుల హేళ, ఇంటి ముద్దు నెల్లాళ్ళ నుంచి ముగ్గులన్నీ కూడా వేస్తూ ఉంటాం. సో కాబట్టి వీటిలంటికి ఇంకేముంది, మనం కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, కూతుళ్ళు ఇంట్లో ఉంటారు. అలాగే కొడుకులు, కోడళ్ళు. సరే, మన కూతురు కూడా, మన కొడుకు కూడా కొత్తగా కానీ పెళ్ళి అయితే వాడు అత్తవారింటికి వెళతారు. కొంచెం సీజన్ అలవాటు అయిన వాళ్ళు ఏమంటే మన ఇంట్లోనే మొత్తం మీద కొడుకులు, కోడళ్ళతోటి, కూతుళ్ళు, అల్లుళ్ళతోటి చాలా ఆనందంగా మన పిండి వంటలన్నీ కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకొని అత్యంత ఉత్తమంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఒక తేటగీతి మాలిక పద్యం రాశాను. అది చదివి వినిపించి తద్వారా కూడా మీకు నా శుభాకాంక్షలు మరోసారి అందజేస్తుంటాను. అమర దినకర మకర సంక్రమణ వేళ, అమర దినకర మకర సంక్రమణ వేళ అంటే రాశి మకరంబునంజేర రవివరుండు, రాశి మకరంబునంజేర రవివరుండు, ఉత్తరాయణమారంభముత్తమంబు, ఉత్తరాయణమారంభముత్తమంబు, ప్రభలు విరజిమ్ము కర్షక రాజపుత్రి, ప్రభలు విరజిమ్ము కర్షక రాజపుత్రి, సస్య సామ్రాజ్య లక్ష్మికి స్వాగతము, సస్య సామ్రాజ్య లక్ష్మికి స్వాగతము. మానసోల్లాస హేమంత మారుతముల అంటే ఈ హేమంత ఋతువు కూడా ఈ పండుగల్లో మనకు వస్తుంది. ఇక వచ్చేటువంటి అమావాస్య అవగానే మాఘమాసం స్టార్ట్ అవుతే హేమంత ఋతువు మారిపోయి తర్వాత మళ్ళీ శిశిరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ హేమంత ఋతువు తాలూకా వాతావరణాన్ని ఆస్వాదించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదన్నమాట. మానసోల్లాస హేమంత మారుతముల
గంగిరెద్దులు తిరుగంగ వంగి వంగి, గంగిరెద్దులు తిరుగంగ వంగి వంగి, రంగవల్లుల రంగుల ప్రాంగణముల, రంగవల్లుల రంగుల ప్రాంగణముల, పదము పాడుచు హరిదాసు పలుకరింప, పదము పాడుచు హరిదాసు పలుకరింప, కాంతులీనుచు వచ్చే సంక్రాంతి కాంత, కాంతులీనుచు వచ్చే సంక్రాంతి కాంత. కొడుకు కోడళ్ళు ముచ్చట్ల కొలువు తీరా, కొడుకు కోడళ్ళు ముచ్చట్ల కొలువు తీరా, కూతురల్లుళ్ళు పుట్టింట కూర్మి మీర, కూతురల్లుళ్ళు పుట్టింట కూర్మి మీర, బంధుమిత్రుల సందడిన్ పరవశింప, బంధుమిత్రుల సందడిన్ పరవశింప, పెద్ద పండుగ విభవముల్ పెంపు మీర, పెద్ద పండుగ విభవముల్ పెంపు మీర, సురుచిరానందడోలలం సోలగలరు, సురుచిరానందడోలలం సోలగలరు. ఈ సంక్రాంతి పండుగని మనం పెద్ద పండుగ అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాము, అలా పిలుస్తూ ఉంటాము. సరే, సంక్రాంతి తర్వాత మరి ఇంకో రకం సెకండ్ రేట్ మనకి పెద్ద పండుగ దసరా పండుగ. కొన్ని ప్రాంతీయ భేదాల్లో, ఉదాహరణకి తెలంగాణ ప్రాంతాల్లో ప్రథమ స్థానం దసరాకి ఇస్తారు. సంక్రాంతి పండుగను ఏవైనా తెలుగువారే కాబట్టి, సాంప్రదాయమే కాబట్టి అది కొంచెం సెకండ్ స్థానంలో ఉంటుంది. మన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా నా శుభాకాంక్షలు.